హలో చందు గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు హైదరాబాద్లో ఇంత రియల్ ఎస్టేట్ బూమ్ పుంజుకుంది అంటే ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, రైట్? బట్ ఇప్పుడు మార్కెట్ డల్గా ఉండడం వల్ల ఎన్ఆర్ఐస్ వెనక్కి తగ్గుతున్నారు అని ఒక వినికిడి వినిపిస్తుంది. మీరు దీనికి ఏమంటారు? ఫస్ట్ ఎన్ఆర్ఐ గురించి మాట్లాడుకుంటే వాళ్ళందరికీ ఒకసారి అంటే నా పరంగా ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇండియన్స్ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో మన సేవలు అందిస్తారు. ఎక్కడ పోయినా ఇండియన్స్ అంటే ఒక రెస్పెక్ట్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. డెఫినెట్లీ. సో వాళ్ళు మనం అనుకుంటాం ఎన్ఆర్ఐ అంటే బాగా రిచ్, వాళ్ళు కొంటారని. బట్ వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేసి అక్కడికి వెళ్తున్నారు అనేది ఎవరికి కనిపించదు. నిద్రలేని రాత్రులు, ఫ్యామిలీ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, రెగ్యులర్ థింగ్స్ అనుకోండి, అక్కడ వాళ్ళు కష్టపడి ఎన్ని చేస్తారు. బట్ ఇదివరకు హ్యాపీ. బట్ రీసెంట్గా 2020లో బయోవార్ చూసాం. ప్రతి కంట్రీ డైరెక్ట్గా ఫైటింగ్ చేయదు, ఏదైనా ఇటువంటి వాడుతుంది బయోవార్ సృష్టించి ఇబ్బంది పడతాను. ఆ రోజు చాలామంది ఇబ్బంది పడ్డారు. రీసెంట్గా జియో పాలిటిక్స్ అంటే జియోగ్రాఫికల్ పెత్తనం కోసం చాలా కంట్రీస్ సపోర్ట్ చేసుకున్నాయి. ఏ కంట్రీతో ఏ కంట్రీ ఫైటింగ్ చేస్తుందో తెలియట్లేదు. మేకు ఈ 20 అసలు యాక్చువల్లీ ఈ రోజు మేము అజర్బైజాన్ వెళ్ళే ప్లానింగ్ ఉంది అండి. డ్యూ టు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల మేము అయిపోయినాం. అంటే కొన్ని సందర్భాలు ఎట్లుంటాయి అంటే ఎక్కడో వార్ జరిగితే మనం సఫర్ కావాల్సి వస్తుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్. రీసెంట్గా ట్రేడ్ వార్ చూసినాం. సో ప్రపంచంలో ఒక అస్థిర పరిస్థితి ప్రజెంట్ ఉన్నది. సో ఎన్ఆర్ఐ సహోదరులు మేము చెప్పే సూచన ఏంటి అంటే, మీరు అమెరికాలో డాలర్స్లో సంపాదించిన, దుబాయ్లో దినార్స్లో సంపాదించిన, మీరు ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఇండియన్ రూపీస్లో పెడితే మీకు అది 100% అమ్మ ప్రేమ ఎట్లయితే ఎప్పుడు మోసం చేయదో ఎవరిని, అదేవిధంగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికీ మీకు అది సపోర్టే తప్పించి అప్రిసియేషన్ తప్పించి ఎటువంటి ఇబ్బంది తీసుకురాదు అనేది మా సలహా. బట్ ఇప్పుడు చాలా మంది దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా తగ్గిద్దా మరి ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో? అది ఎప్పటికీ తగ్గదండి. మన వాళ్ళు అంతటి ఇన్వెస్ట్మెంట్ చేసిన గుడ్స్ అయినే. బట్ బయటి దేశంలో సపోజ్ అమెరికాని తీసుకుందామండి. అమెరికాలో ఇండియన్ జనాభా కంటే ఓన్లీ 25% పాపులేషన్ ఉంది. ల్యాండ్ బ్యాంకు మన ఇండియాకు ఉన్న భౌగోళిక దాంట్లో కూడా 10 times ఎక్కువ ఉంది అమెరికాలో. సో అక్కడ ల్యాండ్కి మనంత డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుందండి. అక్కడ ల్యాండ్ కోసం ఫైటింగ్ చేసే సిచ్యువేషన్ లేదు. మనం మన దగ్గర చూస్తే టు బి ఓపెన్ ఫ్రాంక్ అన్నదమ్ములు నరుకున్న అంటే అటువంటి విషయాలు కూడా చాలా ఊళ్ళో మనం చూస్తాం. ఎప్పుడైనా ఇండియాలో ల్యాండ్కి ఉన్నంత డిమాండ్ బయట దేశంలో ఉండదు. వి కాంట్ కంపేర్. సో మీరు ప్యాషన్ కొద్దీ ఒక బయట కొనుక్కుంటే ఓకే, కానీ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్ రావాలంటే ఇండియా అనేది స్వర్గధామం. అందులో ద యంగెస్ట్ స్టేట్ తెలంగాణలో, ద బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్లో, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో 200% యూ కెన్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇంకొకటి అండి, ఇప్పుడు మనకు ప్రపంచ పెద్ద దేశం ఏదంటాం? ప్రపంచ పెద్ద అన్న అంటే యుఎస్ అంటాం. ప్రపంచ మేధావి అంటే ప్రజెంట్ అందరూ ట్రంప్ సార్నే చెప్తారు. బేసిక్గా డొనాల్డ్ ట్రంప్ గారి గురించే మనం మాట్లాడతాం. డొనాల్డ్ ట్రంప్ గారే ట్రంప్ ట్రవర్స్ అని చెప్పి నియోపోలిస్లో 3500 CR తోని ఇన్వెస్ట్మెంట్ చేశారు. మరి అమెరికన్సే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో యాజ్ ఏ ఇండియన్ మనం ఎన్ని రేట్లు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది అది అప్ టు పర్ఫెక్ట్ పాయింట్ చెప్పారు. 200%. అయితే ఇప్పుడు చాలా వరకు ఇందాక మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఫ్యూచర్ సిటీ, 4th సిటీ గురించి మాట్లాడుతున్నారు. మిగిలిన 3 సిటీలు ఏమిటి? ఈ 4th సిటీ ఎలా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో, అండ్ దాంట్లో మీ పాత్ర ఏమిటి? 100% మీరు అడిగిన క్వశ్చన్ చాలా క్యూరియాసిటీ. చాలామంది అడుగుతుంటారు 4th సిటీ అంటారు, 1, 2, 3 సిటీస్ ఏవి అని అంటున్నారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్ సిటీ అంటారు, ఫార్మా సిటీ అంటారు, 4th సిటీ అంటారు. ఏది అసలు కరెక్ట్ అనేది? సో దీన్ని మనం చరిత్రకి వెళ్ళాల్సిన సమయం ఉంటుంది. మనకు ఫస్ట్ హైదరాబాద్కి వచ్చేసి 400 years హిస్టారికల్ హిస్టరీ ఉంది మనకి. సో మనకు హైదరాబాదు నవాబ్స్ వాళ్ళు నిర్మించారు. మనకు బేసిక్గా రత్నాల సీమ అనుకుంటాం, మనల్ని పెరల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా మనం చెప్పుకుంటాం. సో ఆ రోజు జనాభాకి వాళ్ళు చేసిన ప్లానింగ్స్ 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక 200 years తర్వాత బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు మనకు సికింద్రాబాద్ని మేజర్ ఒక సౌత్ సెంట్రల్ చూస్ చేసుకొని ఇక్కడ నుంచి రవాణా వ్యవస్థని వాళ్ళు ఇంపోర్ట్ చేసినారు. సో వీళ్ళు కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇప్పుడు మనం వాడుతున్న కొన్ని సిస్టమ్ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టింది మనం ఇంకా స్టిల్ చేస్తున్నాం. దీన్ని అధిగమించడానికి అంటే హైదరాబాద్కి వలస చాలామంది వస్తారు, పాపులేషన్ ఎక్కువైతుంది. దీని ఫెసిలిటీస్ పెంచడానికి మన విజనరీ లీడర్ ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారు లేట్ 1990s 1995 ఆ ప్రాంతంలో మనకు ఇంకొక సిటీ కావాలి అని చెప్పి సైబరాబాద్ని మనకు కంప్యూటరైజేషన్ని మన హైదరాబాద్కి పరిచయం చేసింది బై డిఫాల్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు. తాను 1998 ఆ టైంలో విజన్ 2020 అన్నారు బేసిక్గా. సీయింగ్ అంటే ఆ రోజు తను ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. విజన్ 2020 అంటే కొంతమంది సరదాగా ఉంటారు, చంద్రబాబు 420 అన్నారు. దాని తర్వాత నెక్స్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ వచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తను దీనికి కొంచెం కనెక్టివిటీ బాగుండాలని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఔటర్ రింగ్ రోడ్డు మనకు గట్కేసరు, పెద్దంబర్పేట చూసుకుంటే అవుట్స్కట్లో ఉంటుంది. ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్టుని అని అనౌన్స్మెంట్ చేస్తే
రాజశేఖర రెడ్డి గారి చుట్టాలకి ఫ్రెండ్స్కి కాంట్రాక్ట్ లబ్ధి కోసం అది చేశాడు. ఔటర్ రింగ్ రోడ్ మీద బట్టలు ఆరేసుకుంటాడు తప్పించి అది భవిష్యత్తులో పనికిరాదని చెప్పారు. ఈరోజు అసలు ఔటర్ రింగ్ రోడ్ లేని హైదరాబాద్ ఊహించుకోలేదు. అసలు ఎవ్రీ ఔటర్ ఎగ్జిట్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. దెన్ ఆఫ్టర్ మనకు వచ్చింది మన గొప్ప లీడర్ కేసీఆర్ గారు తన వారసత్వం లెగసీని పుంజుకొని కేటీ రామారావు గారు ఈ 20 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ అయిందో సైబరాబాద్ని అంతకంటే ముందుకు తీసుకెళ్లారు. మనకి ఏమైందంటే సైబరాబాద్లో మైనస్ మనం ఎంత డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినామో అంతకంటే ఎక్కువైంది. పాపులేషన్ అంతా మైగ్రేట్ అని ఎక్కువైపోయింది. పర్ డే వచ్చి 3000 ఫ్యామిలీస్ హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు. అందరూ వెస్ట్ హైదరాబాద్ సైడ్ చూస్తున్నారు. అక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్లాన్ ప్రకారం చేసాము, అంతకంటే ఎక్కువ వచ్చేసరికి అది వెర్టికల్గా గ్రోత్ పెరిగి ఇబ్బంది పడుతున్నాం ప్రజెంట్. సో మనకు 4 సిటీ కాడికి వచ్చేసరికి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటున్నాం. ఈ సిటీస్ ఏమో ఫస్ట్ కంపెనీస్ వచ్చినాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాం. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్ అండి. 4 సిటీ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఫస్ట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 200 feet రోడ్ ఇస్తున్నాం స్టార్టింగే, ప్లస్ మెట్రో కనెక్టివిటీ ఇస్తున్నాం. మీరు ఫార్మాసిటీకి ఎక్స్పాన్షనే 4th సిటీ. కేసీఆర్ గారు ఫార్మాసిటీ అని చెప్పి 19,333 acres ల్యాండ్ పూలింగ్ చేశారు. దానికి అడిషనల్గా 10,000 acres రేవంత్ రెడ్డి గారు యాడ్ చేసుకొని 30,000 acresలో ఫార్మాసిటీ 4th సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. 30,000 acresలో ఫ్యూచర్ సిటీని మనం నిర్మిస్తున్నాం. ఇక్కడ మీకు ఫ్యూచర్ ఎందుకు దాగి ఉంది అంటే, మీరు భారతదేశంలో ఇండియాలో ఏ స్టేట్ తీసుకున్నా దాని క్యాపిటల్ సిటీ, ఈవెన్ చెన్నై కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ మీరు ఏది తీసుకున్నా సరే కానీ ఎయిర్పోర్ట్ దగ్గర 40,000 acres ల్యాండ్ అవైలబిలిటీ అనేది లేదు. బెంగళూరుకైనా ముంబైకైనా చుట్టూ మీకు సముద్రం ఉంటుంది, వాటర్ ఉంటుంది, పొల్యూట్ ఉంది. కానీ మన దగ్గర పీస్ఫుల్గా ఉన్నది 4th సిటీ. ఇక్కడ మనకు ఏఐ సిటీ అని చెప్పి, అంటే ప్రపంచంలో ఫస్ట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక 10,000 ఎకరాలను కేటాయిస్తున్నామని చెప్పి డేరింగ్గా మనం ప్రపోజ్ చేసింది మన తెలంగాణ గవర్నమెంట్. అదొకటి. దాంతోపాటు ఇది మెడికల్ హబ్ అవుతుంది. అంటే మనకు హైదరాబాద్ బేసిక్గా ఇప్పటికే ఒరిస్సా కొన్ని స్టేట్స్ నుంచి హైదరాబాద్ ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఇంకా హాస్పిటలైజేషన్ టూరిజం లెక్క మనం ఇంకొంచెం ఎక్స్పాన్షన్గా తీసుకెళ్తున్నాం. ఫారెన్ నుంచి కూడా వస్తున్నారు. ఫారెన్ వింగ్ మనకు ఆల్రెడీ యశోద హాస్పిటల్లో అపోలోలో ఎన్ఆర్ఐ వింగ్ ఉంది, డిఫరెంట్ వింగ్స్ ఉంది, జరుగుతుంది. దాంతకు మించి ఇక్కడ 4th సిటీలో మనం హాస్పిటలైజేషన్ అనేది ముందుకెళ్తుంది. దాంతోపాటు స్పోర్ట్స్ సెక్టర్, మీకు వరల్డ్స్లో లార్జెస్ట్ స్టేడియం కూడా మనకు 4th సిటీలో నిర్మించడానికి అలా డిస్కషన్ జరుగుతుంది, ముందుకెళ్తుంది. దాంతోపాటు రోడ్స్ అనేది మనకు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బ్యూటిఫుల్గా మనకి అది ముందుకెళ్తుంది. సో యూజువల్గా ఏంటంటే ఈ 3 cities మనుషులు వచ్చాక డెవలప్ చేశారు, అది డెవలప్ చేసిన తర్వాత మనుషులు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ అంతేనా? సో ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. 200%. సో 4th సిటీ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. 4th సిటీలోనే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలి? ఓకే అండి, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నట్టు ఈస్ట్ సైడ్ అయితే 10,000 to 12,000 విజయవాడ హైవే నెంబర్ 1 అనుకుంటున్నాం, విజయవాడ హైవే ప్యారలల్ వరంగల్ హైవే. వెస్ట్ సైడ్కి వచ్చేసరికి వికారాబాద్ బ్యూటిఫుల్ సిటీ అనుకుంటున్నాం, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నిజంగా మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 20,000 కంటే ఎక్కువ పెట్టగలిగితే 4th సిటీలో మీకు బ్రహ్మరథం పడుతుందండి. 4th సిటీ అంటే మనకు బేసిక్గా ఇబ్రాహీంపట్నం మండలము, కడతాల మండలము, యాచార మండలం కవర్ అవుతుంది. అక్కడ ఇబ్రాహీంపట్నం టౌన్ కానుకొని ఆల్రెడీ సిటీ ఫామ్ అయి ఉన్న దగ్గర మంచి గేటెడ్ కమ్యూనిటీలో 20,000 ప్రైస్లో ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ప్లస్ 4th సిటీ స్టార్టింగ్ ఎంట్రన్స్ మంగళపల్లి కానివ్వండి, కొంగరకలాన్ కానివ్వండి, తుమ్ములూరు కానివ్వండి, అప్ టు ఆమన్గల్ వరకు కూడా మంచి వెంచర్స్ ఉన్నాయి. 100% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో వెరీ కామన్ క్వశ్చన్ అండి, అందరూ ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా కొత్త ఆడియన్స్ చూస్తే కూడా దట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. సో ఒక ప్లాట్ కొనాలి అంటే చెక్ లిస్ట్ ఏమేమి చూసుకోవాలి? బేసిక్గా మనకు ప్లాట్ కొనాలంటే ఫస్ట్ ఆ కంపెనీకి ఎల్పీ నెంబర్ ఉందా, లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అంటాం దాన్ని, అది వచ్చిన తర్వాత రేరా నెంబర్ ఉందా. ఇదివరకు మనం వ్యక్తిని నమ్మి ప్లాట్ కొనేదండి, ఆ వ్యవస్థ మారింది. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి రేరా నెంబర్ టైప్ చేస్తే కంపెనీ హిస్టరీ వచ్చే సిచ్యువేషన్ మనం ఉన్నాం. ఇంకొక విషయం అండి, మీరు ఫ్రెష్ లేఅవుట్ అయితే ఎల్పీ నెంబర్ చెక్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. కొన్ని కంపెనీస్కి ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ఫైనల్ ఎల్పీ నెంబర్ అనేది రాదు. మీకు ఐడియా ఉందా ఎల్పీ నెంబర్ వల్ల డిఫరెన్స్ ఏదైనా? ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ప్లాట్స్ అమ్ముకోవచ్చు, బట్ ఫైనల్ ఎల్పీ నెంబర్ వస్తేనే కస్టమర్ అలా కన్స్ట్రక్షన్ చేయొచ్చు, అదర్వైజ్ హీ నెవర్ కన్స్ట్రక్ట్ అన్నమాట, పర్మిషన్ ఉండదు. చాలా మంది ఎల్పీ నెంబర్ చూసుకుని సరదా కొనేస్తారు, చాలా ఇష్యూస్ వల్ల ఫైనల్ ఎల్పీ నెంబర్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీకు పాసిబిలిటీ అయితే ఎల్పీ నెంబర్, ఫైనల్ ఎల్పీ నెంబర్, రేరా నెంబర్ వచ్చిన వెంచర్స్ మీరు సెర్చ్ చేయండి, 100% మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఎల్పీ నెంబర్, ఫైనల్ ఎల్పీ నెంబర్, రేరా నెంబర్. దాంతోపాటు మీరు తీసుకునే ఇన్వెస్ట్మెంట్ రిమోట్ ఏరియాలో ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దగ్గరగా ఉందా, మీరు మెయిన్ బస్ స్టేషన్ కానివ్వండి, అంటే రెగ్యులర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ప్లస్ మీరు తీసుకునే కంపెనీ హిస్టరీ ఎలా ఉంది, ప్రీవియస్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోండి. వర్షాకాలం ఇది రైట్ టైం, వర్షాకాలం
వాళ్ళు ఒక కంపెనీ చూపిస్తే ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్కడ అడగండి, ఆ ప్రాజెక్ట్కి వెళ్ళి చూడండి అక్కడ వర్షంలో ప్లాట్లు నానుతున్నాయా, మెయింటెనెన్స్ ఉందనేది కాన్సెప్ట్. ఓకే, సో ఈ 3 అయితే పర్ఫెక్ట్ 100%. దాంతోపాటు మనకు ప్రజెంట్ ఎమ్యూనిటీస్ యాడ్ చేస్తున్నారు చాలామంది. ఎమ్యూనిటీస్ ప్రాపర్టీకి యాడ్ అయినప్పుడు మీ ప్రాపర్టీకి డిమాండ్ యాడ్ అవుతుంది, అప్రిసియేషన్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, అసలు ఏంటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే లైఫే ఉండదు, కంపల్సరీ రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాలి అంటారు కదా, ఎందుకు? 100% రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ అండి. ఇది ఏదో నేను మైకుంది అని చెప్తున్న మాట కాదు. ద గ్రేట్ స్వామి వివేకానంద గారు ఉన్నారు కదా, నా ఆత్మకథ అనే బుక్లో తను రాసుకున్న పదం ఏంటంటే వాళ్ళ అమ్మగారికి ఒక మంచి కంఫర్టబుల్ హౌస్ నిర్మిద్దామనేది నేను లైఫ్ టైం కోరిక, బట్ మేబీ తీరలే అనుకుంటాను. అంటే అంత పెద్ద వ్యక్తికి కూడా రియల్ ఎస్టేట్ అనేది అవసరం కాదంటే అది మ్యాండేటరీ. మనం రోటీ కపడా మకాన్ అంటాం కదా, ఆ మకానే రియల్ ఎస్టేట్. సో మకాన్ కంటే బిఫోర్ మీరు ప్లాట్ తీసుకుంటే మీరు మకాన్ అనేది ఈజీగా అవుతుంది, తొందరపడి తీసుకుంటే మకాన్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మీరు ఇదంతా కాన్వర్సేషన్లో నాకేమర్థమైందంటే ఓకే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల 4 డైరెక్షన్స్లో సర్కిల్ వైజ్ డెవలప్ అవుతుంది. సో పర్సనల్గా నేను ఒక ప్లాట్ కొనాలి అంటే ఏ డైరెక్షన్లో కొనాలి? బేసిక్గా అంటే ఇన్వెస్టర్స్కి మనకు మన అదృష్టం, హైదరాబాద్ తెలంగాణలో పుట్టడమే మన అదృష్టం. అంటే ఇది డెక్కిన్ పాట భూమి, ఎప్పటి హిస్టారికల్ సిటీ, ఇక్కడ ఎటువంటి విపత్తులు రావు, ఎటువంటి జరగదు. అందులో ప్రజెంట్ మీరు హైదరాబాద్ నుంచి బ్లైండ్గా 50 కిలోమీటర్స్ రేడియన్స్లో ఎక్కడ తీసుకున్నా మీ భవిష్యత్తు బంగారం లెక్క ఉంటుంది. 50 కిలోమీటర్స్. సో కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలి అంటే ఈ సర్కంఫరెన్స్లో 50 కిలోమీటర్స్లో అంటే కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా పొంది, అలా కాకుండా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఎక్కడ తీసుకోవచ్చు? ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నప్పుడు కొంతమందికి బేసిక్గా ఫస్ట్ ప్రాపర్టీ కొనేటప్పుడు మా హైవే సైడ్ వెళ్తే బాగుంటుంది. సపోజ్ మాది వరంగల్, నేను ఈస్ట్ సైడ్ కొంటే బాగుంటుంది, మాది విజయవాడ ఆ హైవే కొంటే బాగుంటుంది. ఫీలింగ్స్ బై డిఫాల్ట్ అందరికీ ఉంటుంది. సో మేమేం చెప్తున్నామంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కనుక ఈస్ట్ సైడ్ చూస్తారనుకోండి, ప్రజెంట్ లుక్ ఈస్ట్ అనే స్కీమ్ కూడా నడుస్తుంది. అంటే వెస్ట్ ఆల్రెడీ వెర్టికల్గా డెవలప్మెంట్ అయిపోయింది, ఈస్ట్లో ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉంది, 4th సిటీ కూడా మెయిన్ ఈస్ట్ సైడ్ ఉంది. కాబట్టి మీ బడ్జెట్ అంటే అందరికి చెప్తాను నేను, మీ బడ్జెట్ 10,000 to 12,000 ఉంది, నాకు ఈస్ట్ సైడ్ ప్లాట్ కావాలి అనిపిస్తే మీ ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి విజయవాడ హైవే. ఎందుకు అంటే విజయవాడ హైవే అనేది క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టింగ్ రోడ్, వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ అక్కడే ఉంది. మీకు ఎంఎస్ఎంఈ TSIF తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పి 400 acresలో ఆల్రెడీ పెట్టి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యి ఒక 50,000 ఎంప్లాయ్మెంట్కి అనుకూలంగా ఉంది. డ్రైపోర్ట్ పేరు విన్నారా అండి? డ్రైపోర్ట్ అది కూడా మనకు చౌటుప్పల్ దగ్గర పర్మిషన్స్ వచ్చింది, వర్క్ నడుస్తుంది. అంటే ఆంధ్రాలో సీ పోర్ట్ ఉంది, మనకు సీ లేదు కాబట్టి సీ విస్తీర్ణం అంత ల్యాండ్ తీసుకుని లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది. దీనికి అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్ చౌటుప్పల్ దగ్గర వస్తుంది. అక్కడ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కంపెనీస్ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, 10,000 కూడా ప్లాట్ ఇస్తున్నాయి. సో మీరు ఈస్ట్ సైడ్ మీ ప్రియారిటీ ఉంటే ఐ ప్రిఫర్ విజయవాడ హైవే.